హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఆరావతి పర్వత శ్రేణి. ఆరావళి పర్వత శ్రేణి కేవలం పర్వతాలు మాత్రమే కాదు, ఇవి భారతదేశానికి సహజ రక్షణ కవచం కూడా. ఈ పర్వతాలు రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల మీదుగా దాదాపు 800 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. ఆరావళి లేకపోతే రాజస్థాన్ ఎడారి మరింత వేగంగా విస్తరిస్తుంది. ఈ పర్వతాలు ఎడారి గాలులను అడ్డుకుంటాయి, వర్షపు నీటిని నిల్వ చేస్తాయి, భూగర్భ జలాలను పెంచుతాయి. ఇవి లేకపోతే నీటి కొరత, ఎడారి విస్తరణ, తీవ్రమైన ఉష్ణోగ్రతలు తప్పవు. ఆరావళి ప్రాంతం నుంచే సహీబీ, లూని, బనాస్ వంటి నదులు పుట్టుకొస్తాయి. ఈ పర్వతాలు భూమిలోకి నీరు చొరబడేలా చేసి బోర్లు, బావులు, చెరువులు జీవించి ఉండేలా చేస్తాయి. ఆరావళి అడవుల్లో వేలాది మొక్కల జాతులు, చిరుతలు, జింకలు, నెమళ్ళు, అరుదైన పక్షులు నివసిస్తున్నాయి. ఇది ఒక ప్రకృతి వారసత్వం. ప్రస్తుతం ఆరావళి ఎదుర్కొంటున్న ప్రమాదాలు ఏంటంటే, ఈరోజు ఆరావళి తీవ్ర ప్రమాదంలో ఉంది. అక్రమ మైనింగ్, అడవులు నరుకుడు, రియల్ ఎస్టేట్ నిర్మాణాలు, రోడ్ల పరిశ్రమలు ప్రతిరోజు పర్వతాలు తరిగిపోతున్నాయి, అడవులు అంతరించిపోతున్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ చట్టాలు ఏం చేస్తున్నాయి? సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఆరావళి ప్రాంతాల్లో మైనింగ్ నిషేధం విధించినా, చట్టాలు ఉన్నా అమలు చేయడం లేదు. ఈ దేశ ప్రజలుగా మన బాధ్యత ఆరావళిని కాపాడడం. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మన అందరి బాధ్యత. దీనిని కాపాడడానికి మనం చేయగలిగినవి అక్రమ నిర్మాణాలపై ప్రశ్నించడం, పర్యావరణ ఉద్యమాలకు మద్దతు, చెట్లను నాటడం, అవగాహన వీడియోలు షేర్ చేయడం. ఒకరి స్వరం చిన్నది కావచ్చు, కానీ లక్షల స్వరాలు కలిస్తే మార్పు తప్పదు. ఈరోజు ఆరావళిని కాపాడకపోతే రేపు నీరు ఉండదు, గాలి ఉండదు, జీవితం కూడా ఉండదు. సో సేవ్ ఆరావళి, సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్. ఆరావళిని కాపాడడం అంటే మన భవిష్యత్తును కాపాడడం. సేవ్ ఆరావళి, సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ ఫ్యూచర్ జనరేషన్స్. ఈరోజు ఆరావళి లేకపోతే రేపు మనకు నీరు లేదు, నీరు లేకపోతే జీవితం లేదు. ప్రతి మనిషికి ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది, బదులుగా మనం ఏం చేస్తున్నాం? ఎప్పటికైనా మేలుకోవాలి. ఆరావళిని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తుని కాపాడడం. సేవ్ ఆరావళి, సేవ్ ఫ్యూచర్, సేవ్ జనరేషన్స్. ఈ వీడియో నచ్చితే దయచేసి షేర్ చేయండి, ప్రకృతికి మీ వంతు సహాయం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.